నివాస్ గారు, వంశీనాథ్ భట్ గారు అన్నారు కదా, సో వాళ్ళ సపోర్ట్ ఉంది. మేము కంటెంట్ జనాల్లో తీసుకెళ్ళి ఇంకా మనకి మంచి రిలీజ్ దొరుకుతుందని నాకు కోరుకుంటాం. అంటే ఇంకా మీకు థియేటర్ ఫిక్స్ కాలేదు కదా? థియేటర్ ప్రాబబ్లీ వన్ డేలో అయిపోతుంది సార్. శివ గారు ఎంత కాంపిటీషన్ ఉన్నా ఎవరు వచ్చినా ఒకరికొకరు పోటీ. మీ సినిమా కూడా వాళ్ళకి పోటీ ఎందుకు కాకూడదు? ఎవరికి సార్? వేరే సినిమాలకి మీ సినిమా కూడా పోటీ ఎందుకు కాకూడదు? వాళ్ళతో మీరు పోటీ అండి. ఏ సినిమా అయినా ఒక సినిమాకి పోటీ, ఇది కూడా పోటీలో నిలిచింది కాబట్టి మా సినిమానే పోటీ అని గట్టిగా చెప్తున్నారు మీరు. మీ మాటల్లో అర్థం అవుతుంది. సో అంటే మీరు చూసిన కంటెంట్ కావచ్చు చాలా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉంది. సో ఏంటి అసలు ఈ బేసిక్లో ఇది కంటెంట్ ఆడియన్కి ఇవ్వాలనేది ఎందుకు అనిపించింది? ఆడియన్ ఈ కంటెంట్ బాగా చూస్తారు అనేది ఎందుకు అనిపించింది? ఓకే సార్, ఇరుముడిలో క్లైమాక్స్ చూసి అందరూ ఏడుస్తున్నారు సార్. నేను ఒక మాట చెప్తాను సార్, మా సినిమాలో లాస్ట్ 40 minutes ఐ హోప్, నేను రవితేజ పెద్దగా ఫ్యాన్, రవితేజ గారికి, అంతకంటే మంచి ఎమోషన్ ఉందని నా ఫీలింగ్ సార్. ఎమోషన్ మించింది ఏముంది సార్ చెప్పండి సార్? ఎండ్ ఆఫ్ ద డే అదే ఎమోషన్లో సార్. సో మీరు కొత్త సినిమా, న్యూ కమర్, ఇంతకుముందు మీకు ఎక్స్పీరియన్స్, ఇందాక చిన్న సినిమాలు అంటే పెద్ద సినిమాలు చేశాక నన్ను గుర్తుపట్టలేదు అన్నారు. సినిమా చూసిన తర్వాత కంటెంట్ బాగున్నా, అరే ఈ హీరో కాకుండా ఇంకో హీరో చేసుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ అనే మాటలు వినిపిస్తాయి. సినిమా బయటకు వచ్చిన అలాంటి ఫీలింగ్ కలుగుతుందా? లేదంటే నిన్నుగా గుర్తుపట్టి సాహలో లైఫ్ ఆఫ్ సంజు అనేది తీసుకెళ్తారా? సార్ నేను చెప్పేది ఒకటే సార్, ఈ సినిమా చూసిన తర్వాత ఐ మైట్ బి మీకు ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించవచ్చు, ఖచ్చితంగా వీడు పర్ఫెక్ట్గా చేశాడరా, వీడు కాకుండా ఇంకోటి ఎవరు చేయలేడు అనే ఫీలింగ్ అయితే నేను తెప్పిస్తాను సార్. ఒక న్యూ కమ్మర్గా, అంటే ఇప్పుడు స్టార్ల నుంచి నేను మాట్లాడలేదు సార్, నా డెబ్యూ మూవీ ఇది. ఒక డెబ్యూ మూవీకి ఏం చేశాడరా, పర్ఫెక్ట్ సెట్ అయ్యాడు వీడు అనేది ఖచ్చితంగా వస్తుంది సార్. ఇంకొకరిని ఊహించుకోలేరు సార్, అదైతే నేను 100% చెప్పాను. అంటే మొదటి నుంచి కూడా కిరణ్ అబ్బవరం కావచ్చు, ఇప్పుడు బన్నివాసు గారు, వంశీ గారు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే కంటెంట్ ఉంటే ఎవరైనా వచ్చి యూనివర్సల్ సపోర్ట్ చేస్తుంది అన్నట్టు కంటెంట్ బేస్డ్లో. సో ఈ కొత్త వాళ్ళ పాత వాళ్ళ పక్కన పెడితే కంటెంట్, ఆడియన్స్ కావాల్సిన కంటెంట్ ఉంటే ఎవరైనా వచ్చి సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ని ఎంతవరకు మీరు నిలబెట్టుకుంటారు? 4th సో వీళ్ళ నమ్మకం కావచ్చు, ఆడియన్స్ మీకు థియేటర్ రావాలనేది ఆ కాన్ఫిడెంట్ ఎంతవరకు ఉంది సార్? అదే సార్, కంటెంట్ ఇస్ కింగ్ అంటారు కదా సార్, మా సినిమాలో కింగ్ లాంటి కంటెంట్ ఉంది సార్. అదే సార్ మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాము. కాదండి, మీరు కంటెంట్ అంటున్నారు కదా, ట్రైలరే మాట్లాడేస్తుంది కదా, అంతా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా సార్. మాట్లాడాలి సార్, మాట్లాడకపోతే మాట్లాడకపోతే తెలుస్తుంది సార్. చెప్పండి, ఇప్పుడు నేను ఒక మంచి సినిమా అని చేసి నేను చెప్పకపోతే ఎవరికి అది తెలుస్తుంది సార్? ఇప్పుడు సింపుల్ అనుకుందాం, మీరు అన్న మాటే ప్రకారం మేము కాలాన్ని తిరిగేసాం సాంగ్ రిలీజ్ చేసాం సార్. సాంగ్ చాలా బాగుంటుంది. మీరు చూస్తే ఏ చిన్న సినిమాలో ఈ మధ్య కాలంలో ఎవరు అటెంప్ట్ చేయలేదు. అది సినిమాలో ఉండదు, సినిమాలో వేరే సీన్లో వచ్చే సాంగ్ అది. మేము దాన్ని ఒక మ్యూజిక్ వీడియో లాగా చేసి చాలా పెట్టి చేసాము. ఆ లెక్కన కంటెంటే స్పీక్ అయితే అంత మంచి కంటెంట్, అంత మంచి సాంగ్, అనురాగ్ గారు అంత బాగా పాడారు, ఇప్పటికే వెళ్ళిపోవాలి కదా సార్ జనాల్లోకి. మరి ఎందుకు వెళ్ళలేదు సార్? సార్ ఈ రోజుల్లో నీ కంటెంట్ ఎంత బాగున్నా నువ్వు మాట్లాడాలి సార్, నువ్వు మాట్లాడకపోతే తెలియదు. ఓకే, రిలీజ్ అంటే కాంపిటీషన్లో రిలీజ్ చేస్తున్నారు, దానికి తగ్గట్టుగా ప్లానింగ్ మీ వైపు నుంచి ఏమైనా చేసుకున్నారా? ముందు ప్రీమియర్స్ వెయిటింగ్ కానీ, కొంతమంది షోలు చూడటం కానీ. ప్రీమియర్స్ ప్లాన్ చేసుకుంటున్నాం సార్. సెకండ్ నుంచే పడతాయి సార్ ప్రీమియర్స్. మినిమం మేము 5 to 10 మేము నమ్మేది వర్డ్ ఆఫ్ మౌతే నమ్ముతున్నాం సార్. జనాలకు చూపించి వాళ్ళ దగ్గర నుంచి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. దాని తగ్గట్టే ప్లానింగ్స్ జరుగుతున్నాయి సార్. వచ్చే ఆడియన్స్కి మీరు ఏం చెప్తున్నారు? ఓపెన్ మైండ్తో రావాలా, ఎలా ఈ సినిమా చూడాలనుకుంటున్నారు అని చెప్పేసి. సార్ నేనైతే ఇంతకుముందు చెప్పిన దానికి స్టిక్ అయి ఉన్నాను సార్. మీరు ఒక లవ్ స్టోరీలో, ఒక ఎమోషనల్ లవ్ స్టోరీలో, ఒక జెన్యూన్ లవ్ స్టోరీ చూసేటప్పుడు మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటారో దానికి మించే పెట్టుకోరండి. అంటే నేను అనేది సార్, ఇప్పుడు మేము కొత్త వాళ్ళము, మా మొక్కలు తెలియదు, ఇదో చిన్న సినిమా అనే భావన తీసేసి మీరు ఒక మంచి సినిమా చూడబోతున్నారు. మీరు చూసిన ఇప్పటి వరకు కొన్ని సినిమాలు చూసుంటారు, సో లిస్ట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అందులో డెఫినెట్లీ ఈ ఫిల్మ్ చేరబోతుందనే కాన్ఫిడెంట్తోనే రండి. మేము మిమ్మల్ని 0.01% కూడా ఇది డిసప్పాయింట్ చేయము, అది 100% సార్. అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు కదా, ఏంది ఆర్టిస్ట్ మిగతా వాళ్ళు ఎవరు కూడా పెట్టలేదు ఎందుకని సార్? కావాలని పెట్టలేదు సార్, ఇది కావాలని తీసుకున్న డెసిషనే సార్. మా యూస్పీ అది సార్. ఒక ఫ్రెష్ స్టోరీని కొత్త వాళ్ళతో చెప్తేనే బాగుంటుంది సార్. శివ గారు, ట్రైలర్ చాలా బాగుంది అండ్ మీ స్పీచెస్ కూడా బాగున్నాయి. బేసిక్గా ఏంటంటే September 4th ప్రభాస్ గారి